శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఈరోజు నాతో మాట్లాడవా ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించవా అని ఎంతగానో దేన మనసుతో నువ్వు అడుగుతూ ఉన్నావు. దేవుడిని మనం ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. మనం నోట్ చేసుకుంటారా? నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నెహెమియా చాప్టర్ 2 వర్స్ 20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవుడే మా యత్నమును సఫలము చేయును. ఈరోజు నీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏదేదో ప్లాన్ చేస్తున్నావు, సఫలం అవుతుందా? సక్సెస్ అవుతుందా? నేను ఎన్ని చేసినా సక్సెస్ అనేది నేను చూడలేకపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు మీ యత్నమును సఫలము చేస్తున్నాడు. ఇక్కడ వీరికి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నెహెమియా వారు తిరిగి మళ్ళా కాలిపోయిన గుమ్మాలు కట్టడం విషయంలో, అంటే కూలిపోయినటువంటి ప్రాకారము మరలా లేవనెత్తటంలో, మరలా స్ట్రాంగ్ చేయటంలో, రీబిల్డ్ చేయటంలో వారికి ఎన్నో శోధనలు. ఏ సహాయం లేకపోయినా మనకి దేవుడే సహాయము చేస్తాడు. మనకు దేవుడు ఉన్నాడు. మన యత్నములన్నీ కూడా, ప్రయత్నములు దేవుడు సఫలము చేస్తాడని విశ్వాసముతో నెహెమియా ఆ ప్రజలందరినీ బలపరిచి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడు. నెహెమియా నాయకత్వంలో అద్భుతంగా కాలిపోయిన గుమ్మాలన్నీ కూడా తిరిగి అద్భుతంగా కట్టబడ్డాయి. ఎంత ఆశ్చర్యమైన మాటలు చూడండి ప్రియులరా. ఆ గుమ్మాలు, పాడైనటువంటి ప్రాకారము మరలా తిరిగి కట్టడం, ఆ మరమ్మతులు చేయటం దేవుని సహాయం ఉంది కనుక వారి ప్రయత్నములన్నీ సఫలమైనవి. వారి దగ్గర ఉన్నా లేకపోయినా. ఈరోజు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నావేమో, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే వ్యాపారం ప్రయత్నం చేస్తున్నావా, ఏదో ఒకటి బాగుపడటానికి, దీవించబడటానికి, కుటుంబంతో ఆశీర్వదించబడటానికి ఏం చేస్తే పని చేస్తుందా అని కొన్ని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీ ప్రయత్నము సఫలము చేస్తాడు. ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నెహెమియా చెప్తున్న మాట, ఇక్కడ ఆయన భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎన్నో ఆశ్చర్యంగా ఉంటుంటాయి. ఆయన మా యందున్నాడు, మా యత్నములను ఆయన సఫలము చేయును. ఎవరు విమర్శించినా నువ్వు కట్టలేవు, నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు జయము పొందలేవు, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థితి ఏంటి అని అనుకుంటున్నప్పుడు, నువ్వు ఎంతో కృంగిపోయే ఆలోచన నీకు కలుగుతున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు,
నేను చేయలేనేమో, నేను విజయం సాధించలేనేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీతో ఉన్నాడు, మీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏది యోచన చేస్తున్నావో, ఎలాంటి స్కెచ్ చేస్తున్నావో అది నువ్వు జయము పొందటం చూస్తావు. నీ ప్రయత్నములు, నీ ఆలోచన దేవుడు సఫలము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవంగల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న గొప్ప మాటను నేను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17, 18. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించండి. గుడ్. మీరు బహుగా ఫలిస్తారు. జీవగ్రంథం చేతిలో ఉంటేనే దీవెన వచ్చేస్తుంది. దాన్ని చదివితే మరింతగా పొంగి పొర్లుతుంది. మీకు పొంగి పొర్లి ఆశీర్వాదం కావాలంటే బైబిల్ చదవండి. వాక్యమే జీవమై ఉన్నది. ఆమెన్. ఓకే. జడ్జెస్ చాప్టర్ 15 వర్స్ 17, 18, 19. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టాను. 18వ వచనం అందరూ చదవండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు హెన్వక్కోరే అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. ఆమేన్. ప్రియులరా, సంసోను చరిత్ర మనకి కనబడుతూ ఉంది. సంసోన్ని గమ్ముని మనం ఎలా తీసుకుంటామంటే, సంసోను తప్పు చేశాడు, సంసోను తప్పిపోయాడు, మరణం పొందాడని అనుకుంటాం. దానికి ముందు జరిగిన చరిత్ర ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ ప్రార్థించేవారు. ఫిలిస్తీన్లు బలముగా ఉండి, బలమైన వారిగా ఉండి ఇశ్రాయేలీల్ని భయపెడతా ఉండేవారు. ఇశ్రాయేలీల్ని దాసులుగా చేస్తూ ఉండేవారు. వారందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు మొర ఆలకించి ఇశ్రాయేలీలకి పక్షముగా ఒక బలమైన వాడు ఉండాలని చెప్పి 6 మూరల జానుడు గొల్యాతు సూర్యుడి కంటే బలవంతుడుగా, ఫిలిస్తీన్ల కంటే ఎక్కడా లేని మనుషుడిని, 1000 సింహాల బలం ఉన్నటువంటి మనుషుడు సంసోన్ని దేవుడు ఇశ్రాయేలీలో కలగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన పేరు సంసోన్. సంసోను ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేలీ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒక్క గాడిద దవడ ఎముక పట్టుకుని వారందరి మీదకి పోరాటానికి వెళ్ళి వారందరినీ పారద్రోలి కొట్టిపాడేశాడు, చంపిపాడేశాడు. వాళ్ళందరూ ఈ ఒక్క మనుషుడిని చూచి పారిపోయారు. చాలామంది భయానికి చనిపోయారు. అప్పుడు అనుకున్నారు ఫిలిస్తీన్లు, అమ్మో ఇశ్రాయేలీలో ఒకడు బలమైన వాడు ఒకడున్నాడు, మనం ఇశ్రాయేలీలను ఏమీ చేయలేకపోతున్నాం అనుకునేవారు. ఒక సమయంలో గాడిద దవడ ఎముకతోటి ఫిలిస్తీన్ని జయించి తిరిగి ఆ అరణ్య ప్రాంతంలో వస్తూ ఉంటే అక్కడ ఒక రాతి నేలతో కూడినటువంటి బండ ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా లేహి అనే ప్రాంతము. ఆ ప్లేస్ పేరు ఏంటి అందరు చెప్పండి? లేహి. లేహి అనే ప్రాంతం ఏంటంటే చాలా కొండలు ఉన్నటువంటి ప్రాంతం అనమాట. అది అక్కడ ఒక కొండలు ఎక్కువగా ఉన్నాయి కనుక సంసోను వారందరితో పోరాడి అలసిపోయి నీళ్లు తాగుదామని చూస్తాడు. దాహం వేస్తూ ఉంటుంది. ఎటు చూసినా నీళ్ళు లేవు. ఒక సమయంలో అనుకున్నాడు, ఈ కొండలు పైకి ఇంకా పైకి వెళ్తే ఈ కొండల మీద కురిసిన వర్షము, మంచు, వీటన్నిటిని బట్టి
అక్కడ ఒక లోయ ఉంటుందని చెప్పి ఆ ప్రాంతంలో లోయ దగ్గరికి వచ్చి నీళ్లున్నాయా అని చూస్తాడు సంసోన్. అలసిపోయినటువంటి సంసోను నీళ్లున్నాయా అని చూచినప్పుడు ఆ గోయ అది ఎండిపోయింది, ఒక్క నీటి చుక్క కూడా లేదు. అప్పుడు అనుకుంటాడనమాట సంసోన్, దేవా నీవు నాకు ఇంతవరకు సహాయం చేసావు, అందుకనే నీ సేవకుడైన నన్ను నువ్వు కాపాడుకొచ్చావు, సహకరించావు కనుక ఈరోజు నేను అందరినీ నీ నామానికి ఘనత కలిగినట్లుగా అక్కడ జయము పొందాను, తరిమి కొట్టాను. కానీ ఇప్పుడు నాకు దాహం వేస్తా ఉంది, నీళ్లు లేవు, నోరారిపోతా ఉంది, ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో. నేను చనిపోతే ఏమంటున్నాడు, నేను చనిపోతే నా శవాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయి, అంత పెద్ద బలవంతుడు కదా, అంత వాగ్దానం ద్వారా పుట్టినవాడు కదా, ఆ సంసోన్ని మేము చంపి పాడేసామని వారు అని నీ నామానికి మరి అవమానము తెస్తారు బాబు అని ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఆలకించండి, ఆలోచన చేయండి. అంతవరకు దేవుడు సహాయం చేశాడని చెప్పి అక్కడ అంటున్నాడు సంసోను 18వ వచనంలో, అప్పుడు అతడు మిక్కిలి, గట్టిగా చదవాలి, అందరు చదవాలి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇంతవరకు నీవు నాకు ఇచ్చేవు గనుకనే వరము, ఫలము, బలము, శక్తి నీవు నాతో ఉన్నావు గనుకనే ఇంత గొప్ప కార్యము జరిగింది. ఈరోజు ఒక్క దాహముతో నేను చచ్చిపోతే ఇలాగున్నాను. నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి, ఎస్, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడు నేను దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారైనా, చూడు, సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఇప్పుడు నీళ్లు లేక చచ్చిపోతే ఆ రక్షణ లేని ఆ అన్యుల చేతిలో పడవలేనా? నాకు నీళ్లు కావాలి. గొయ్యి చూస్తే గోతులో నీళ్ళు లేవు, ఎండిపోయిన గొయ్యిని చూస్తున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రార్థనకి జవాబుగా తను చూస్తూ ఉండగానే ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఆ ఎండిపోయిన గోతిలో యెహోవా దేవుడు ఒక చీలిక కలగజేశాడు. ఆమేన్. yes, చదవండి. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాడు. ఒక గోతిని సంసోను కొరకు దేవుడు చీల్చాడు. దాని నుండి నీళ్లు అద్భుతముగా బయటికి బోర్వెల్ తన్నినట్టుగా బయటికి తన్నేసింది. అప్పుడు ఆ నీళ్లు తాగి, అప్పుడు అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆమేన్. ఏంటి పాస్టర్ గారు దీని అర్థం ఏంటని అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరులరా, ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన గొప్ప మాట ఏంటంటే, నీవు నీ ప్రయాణము, నీ జీవిత ప్రయాణములో ఎన్నో ఆలోచనలు, ఎన్నో వ్యాపారాలు, ఎన్నెన్నో ఉద్యోగాలు, ఎన్నెన్నో రకాల ఆలోచనలు చేసి దేవుడు అప్పుడు సహాయం చేశాడు. బిడ్డ ఎదిగినప్పుడు అప్పుడు సహాయం చేశాడు. దేవుడు స్కూల్లో సహాయం చేశాడు, ఫీజులు కట్టడానికి సహాయం చేశాడు, దేవుడు ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు. ఈరోజు నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఏ దారి లేదని ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నీ ప్రార్థన ఆలకించాడు. శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీవెక్కడి నుండి సహాయం వస్తుందని ఎదురు చూచి నిరుత్సాహపడిపోయావో, రాలేదని ఏడుస్తున్నావో, ఆ గోతిలో ఆశీర్వాదపు చీలిక దేవుడు నీ కోసము కలగజేయుచున్నాడు. అందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఎండిపోయిన గోతిని దేవుడు ఒక చీలికగా కలగజేస్తా ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఎండిపోయిన గోతిని కూడా నీ కొరకు జీవపోటగా చేయగలడు. ఎందుకంటే నిన్ను బ్రతికించాలి. నీ ప్రాణము తెప్పరిల్లే ఆశీర్వాదము చూస్తావు ఈరోజు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ప్రాణం ఎప్పుడు తెప్పరెళ్తుంది? ప్రాణము తెప్పరెళ్ళటువంటి ఏంటి? గట్టిగా చెప్పాలి. ప్రాణము తెప్పరెళ్ళటంటే చెప్పాలి. నీకు చాలా అప్పు ఉందనుకో, అప్పులు ఇచ్చిన వారు నిన్ను బాగా బాధ పెడుతున్నారు అనుకో, అనుకోకుండా మీ పితరుల భూమి ఏదో ఎప్పుడో పోయింది, నీ సంతకం కావాలని వచ్చారనుకో వారు, నువ్వు సంతకం పెడితే నీకు ఒక 20 లక్షలు ఇస్తావమ్మా, ఎప్పుడో మీ తాతల నాడు భూమది, నీ పేరు కూడా అక్కడ నీ సంతకం అడుగుతున్నారు, సంతకం పెట్టమ్మా అన్నారు అనుకో, ఆ మాట విన్నప్పుడే నీ ప్రాణం ఏమవుతుంది? నీ అప్పు ఎంత చెప్పండి. ఎగ్జాంపుల్గా ఒక 10 లక్షల అప్పు ఉంది, దానికి వడ్డీ కట్టలేకపోతున్నావు, ఎలా చేయాలి అనుకుంటున్నావు, ఎందరినో అడుగుతున్నావు, కష్టం అంతా కూడా వడ్డీ 2-3 కడుతున్నావు, ఇంకో 4 కట్టలేకపోతున్నావు, ప్రాణం విసిగిపోయింది, చనిపోవాలని అనిపిస్తుంది, ఈ బ్రతకూడదని నీవు నిరుత్సాహంతో ఉన్నప్పుడు నీ సంతకం కావాలమ్మా, నీకు 20 లక్షలు ఇస్తామన్న చెప్పారనుకోండి, ఇదిగో 20 లక్షలని ఇచ్చి అమ్మ ఇక్కడ ఒక సంతకం పెట్టమ్మా అన్నారనుకో, అప్పుడు మీ మనస్సు ఎలాగుంటుంది? మీ హృదయం ఎలాగుంటుంది? ప్రాణము తెప్పరెళ్ళటం అంటే ఆ 20 లక్షల మాట విన్న వెంటనే నీ ప్రాణములో గొప్ప ఉజ్జీవం బయటకు వస్తుంది. నువ్వు తెలియకుండా ఇంత లావు అయిపోతావు, నీ ముఖంలో బొగ్గులు ఎలా పెరిగిపోతాయి, లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు బయటకు వస్తే బుడుగ్గు పొడుగ్గా అయిపోయి నీ పీకి సరిగ్గా సెట్ అవుతుంది. బెంగ అప్పులందరికీ ఫోన్ చేసి, అమ్మ మీరు రండి, అయ్యా మీరు రండి, మీరు ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఇదిగో మీ ధనం అని చెప్పి 10 లక్షలు ఇచ్చి కనవా 10 లక్షలు ఎక్కడ దాయాలో అర్థం కాక 2 ఇడ్లీ తింటావు, మళ్ళీ ఇంకా నీకు తినబుద్ధి కాదు. ఏంటంటే సంతోషం ఎక్కువైపోయినప్పుడు కూడా తిండి కూడా తినబుద్ధి కాదు. ప్రాణము తెప్పరిల్లుట. ఆమెన్. ఇది ఎక్కడ దాయాలి, అది ఎక్కడ దాయాలి, నా దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు. అంతవరకు నీకున్న తలపోటు కూడా తగ్గిపోతుంది, బీపీ కూడా తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, అన్ని రోగాలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక శుభవార్త నీ చెవిలో పడినప్పుడు, నీ కంటితో ఒక అద్భుతం చూచినప్పుడు నీ ప్రాణము తెప్పరెల్లుతుంది. హల్లెలూయా. మరి సంసోనికి అక్కడ నీళ్లు లేని సమయంలో ఇంకా ప్రాణం పోతుంది, ఇంకా నేను బ్రతకను అన్నప్పుడు దేవుడు ఎండిపోయిన గోతిని ఒక చీలిక కలగజేసాడు. గోతిలో వెంటనే బోరు వచ్చినట్లుగా నీరు ధారాళముగా గోతిలో నుండి బయటకు వస్తూ ఉంది. ఎక్కడో భూమి లోపడున్న నీరుని గోతిలోనికి తెచ్చి తన బిడ్డకి తృప్తి తీరగా దాహము తీర్చిన దేవుడు యెహోవా దేవుడు. ఆ దేవుడే యేసు దేవుడిగా భూలోకానికి వచ్చి ఈరోజు నీ జీవితంలో జరగబోయే కార్యాన్ని ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండి ఏది వస్తుందని నిరీక్షణతో ఉన్నావో తప్పక దేవుడు కార్యం అక్కడ జరిగించనై ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ ఆమేన్ అని చెబుతూ ఎలుగెత్తి ప్రభుని స్తుతించండి. ఎక్కడ ఏది జరగాలని అనుకుంటున్నావో దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తాడు. ఏది రావాలనుకున్నావో వచ్చి తీరుతుంది. ఫలిస్తావు, నిలబడతావు, ఆరోగ్యం ఇస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. ఎండిన గోతులో ఒక చీలిక కలగజేసి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసాడు సంసోన్. దేవుడు ప్రార్థన ఆలకించి గోతులో చీలికని కలగజేస్తే అది పైకి ఒక దార కింద కొట్టేస్తా ఉంది, బ్లో అవుట్ లాగా. అప్పుడు గొట్టు మీద నుండి గోతులోకి దిగి నీళ్లు తాగి తృప్తి తీరగా స్నానము చేసి కొంత సమయం అందులో నెమ్మదిగా ఉండి ప్రాణము తెప్పరిల్లిన తర్వాత దేవుడు అతన్ని బ్రతికించాడు. ఆమేన్. గొప్ప కార్యం ఏంటంటే దాహము తీర్చాడు, ప్రాణమును తెప్పరిల్ల చేయటం అంటే హృదయం అంతా కూడా సంతోషముగా దేవుడు నింపాడు. తర్వాత ఆయన బ్రతికేడు. తర్వాత అక్కడ ఏమన్నాడు? 20 ఏండ్లు. చూడండి, ఫిలిస్తీన్ల కాలం అది. ఏ కాలం అది అంటే వారు ఏలుబడి చేసే దినాలు. ఫిలిస్తీన్ల కాలంలో
ఇశ్రాయేలీలకి ఆయన 20 సంవత్సరములు న్యాయాధిపతిగా ఏలుబడి చేశాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, దేవుడు తన దాసుని మీ దగ్గరికి పంపించింది ఎందుకంటే, ఏది ఎండిపోయిందని అనుకుంటున్నావో, చదువుకున్నాను ఉద్యోగం లేదు, వ్యవసాయం ఉంది చేతికి రావట్లేదు, జ్ఞానం ఉంది నా జ్ఞానం అక్కడికి రావట్లేదు, నా భర్తకి కృషి లేదు, అది లేదు, మా కుటుంబం ఇలాగ అయిపోతుంది, ఇలాంటి శ్రమలు పడుతున్నాను, అప్పులైపోయినాను అనుకుంటున్నావు కదా, అక్కడే దేవుడు ఆశీర్వాదపు చీలికను కలగజేస్తా ఉన్నాడు. విస్తారమైన ఊట. ఆమేన్. పిలిచిన వాని ఊట. అక్కడ కింద రాశాడు, ఏమని రాశాడు చూడండి, అది పిలిచిన వాని ఊట. పిలిచిన వాని ఊట. ఆమేన్. మీ అందరికీ ఆశీర్వాదం ప్రకటించి వెళ్తున్నాను. ఈ ఊట మీ జీవితంలో మూటగా మారిపోతుంది అంతే. యేసయ్య మూట కలగజేస్తాడు. బియ్యం మూట కాదది, జీవపు మూట. ఆమేన్. యేసయ్య మాటే మీకు మూటగా మారుతుంది. గోతిలో చీలిక. చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తే అందరం ఎప్పుడు గమనిస్తాం మనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడేమో బండను చీల్చాడు ఆయన. చూడండి, ఎగ్జోడస్ చాప్టర్ 17 వర్స్ 5-6 మనం చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు. అందుకే యెహోవా నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, ప్రజలకు ముందుగా పో. నీవు నదిని కొట్టిన, చూడండి, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పో. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, ఎదురుగా ఉంటాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులెదుట అట్లు చేశాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల సైన్యము నడుస్తున్నప్పుడు వారికి నీళ్లు కావాలంటే కనపడే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇక్కడ సంసోనికి నీళ్లు కావాలంటే గోతులోంచి నీళ్ళు ఇచ్చాడు. అంటే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు గోతునైనా వాడుకుంటాడు నీ కోసము, బండనైనా వాడుకుంటాడు. ఎక్కడి నుంచైనా అద్భుతము చేయగల సమర్థుడు. నీకు ఎవరు కఠినంగా అయిపోయారో, నీకు సహాయం అడిగినా ఒక రాతి గుండెతో ఉండి సమాధానం చెప్పారో, అక్కడ నుండి ఓట వస్తుంది. ఎవరు నిన్ను దూరం చేశారో అక్కడ ఒక జీవపు ఓట నువ్వు చూస్తావు. ఏమీ లేదు, నా బ్రతికిలాగా అయిపోయింది, మా అమ్మగారు ఇచ్చింది పోయింది, నా తండ్రి ఇచ్చింది పోయింది, నా భర్త సంపాదించింది పోయింది, నా బిడ్డది ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, ఇలాగ అయిపోయింది, అలాగైపోయింది అని అనుకుంటున్నావు కదా. పిలిచిన వాని ఓట, గోతిలో చీలిక, బండలో దార దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. ఆయన నిన్ను సమృద్ధిగా నిలబెట్టబోతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నారు అక్కడ అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కోసము గోతిని చీల్చే దేవుడు నీవు. ఆనాడు సంసోను ప్రార్థన ఆలకించావు. నువ్వు సిగ్గుపరచవు బాబు, నిన్ను నమ్మినచో నీవు సిగ్గుపరిచేవాడు కాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా పాపాలు క్షమించు. వ్యాపారం ఎండిపోయిందని ఏడుస్తున్నావా? ఉద్యోగంలో సరైన నెమ్మది లేదని ఏడుస్తున్నావా? చేతి నిండా పని లేదని ఏడుస్తున్నావా? నీ చేతులను యేసయ్య పరిశుద్ధపరచబోతున్నారు. 2 చేతులు పైకి ఎత్తి, నా పాపాలు క్షమించు, నా దోషాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ప్రార్థన చేయండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఆశీర్వదించవా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. గోతులోనే ఉన్నానయ్యా, ఏ ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? తల పట్టుకుని ఏడుస్తున్నాను, దారి లేదు, మార్గము లేదు బయటపడటానికి. పెళ్ళి ఎప్పుడు చేస్తావు?
అని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? బ్రతకటానికి ఏదో షోగల బ్రతుకుతున్నాను కానీ నాకంటూ ఏ ఆధారం లేదు బాబు, నా బిడ్డను దీవించు, నన్ను ఆశీర్వదించని అడుగుతున్నావా? దేవుడు నీ మొర ఆలకించాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. లేహి అనే ప్రాంతంలో నీళ్లు దొరకవు, అసలు బోరు వేసిన నీరు దొరకదు అక్కడ. కానీ దేవుని మహిమ ద్వారా చీలిక కలగజేసి, గోతులోనే నీళ్లు ఉబ్బుకే చీలికను దేవుడు కలగజేశాడు. నీ కొరకు ఎండిపోయిన చోట చీలికను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ కఠినస్తుల మధ్య నువ్వు సహాయం కోరుకున్నావో అక్కడే దేవుడు చీలిక కలగజేయబోతున్నాడు. వారి మనసు మార్చబోతున్నాడు, నీకు దారి చూపించబోతా ఉన్నాడు. ప్రభువా, నా గుండె నిండా నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలయ్యా. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పిలిచిన వాని ఓట నీ దగ్గరికి రాబోతావు.